హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం మారుతి గారు ప్రజెంట్ చేసిన 'బ్యూటీ' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీ నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. సోషల్ మీడియా ప్రపంచం చూపించే భ్రమలో బ్రతికే ఈ జనరేషన్‌కి సోషల్ వరల్డ్ యొక్క డార్క్ సైడ్‌ని చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గారు. ఈ మూవీ రేపనే రోజు థియేటర్స్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా మనం ఈ మూవీని తలుచుకుంటే ఒళ్ళు గొగ్గురు పుడిచేలా చూపించారండి కొన్ని సన్నివేశాలనైతే మాత్రం డైరెక్టర్ గారు. సినిమాలో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా మనం ఎప్పుడూ చూడని సీన్‌లా ఉందేంటి అనే సీన్‌లు ఏవి ఉండవండి. కానీ మనం రోజు చూసే సన్నివేశాలనే డైరెక్టర్ గారు తన స్క్రీన్ ప్లేతో అండ్ తన విజన్‌తో స్క్రీన్ మీద వేరే లెవెల్‌లో చూపించారండి. మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 20-40 మినిట్స్ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. ఆ పోర్షన్స్‌లో లవ్ సీన్స్ ఏవి ఇంట్రెస్టింగ్‌గా ఉండనప్పటికీ 40 మినిట్స్ తర్వాత మూవీ అంతా మనకు కనెక్ట్ అయ్యిందంటే ఆ ఫస్ట్ 40 మినిట్సే కారణం అండి. ఈ ఫస్ట్ 40 మినిట్స్‌లో క్యారెక్టర్స్ యొక్క ఇన్నోసెన్స్‌ని, వాళ్ళ యొక్క బాధ్యతల్ని మనం ప్రాపర్‌గా అర్థం చేసుకోగలిస్తే, ఇంకా 40 మినిట్స్ అయిన తర్వాత మూవీ అయినంత వరకు కూడా ప్రతి సీన్‌ని మనం సీట్ ఎడ్జ్‌లో కూర్చొని గుండెల్ని చేతిలో పట్టుకొని చూస్తామండి. అంత గ్రిప్పింగ్‌గా తీశారు. ఫస్ట్ హాఫ్‌లో ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్‌కొచ్చే సీక్వెన్స్ చాలా గ్రిప్పింగ్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా నరేట్ చేసుకుంటూ వెళ్లారు. సెకండ్ హాఫ్‌లో చాలా సీన్స్ కూడా ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీక్వెన్సెస్ ఫాలో అవుతున్నట్టే ఉన్నప్పటికీ, ఈ సెకండ్ హాఫ్‌లో ఫాదర్ ప్రేమకు సంబంధించి కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయండి. అవి నిజంగా గుండెకి హత్తుకునేలా తీశారండి. అండ్ మూవీలో ప్రీ క్లైమాక్స్‌ని కూడా మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 40 మినిట్స్‌కి లింక్ చేస్తూ కొన్ని ట్విస్ట్‌లని రివీల్ చేస్తారు. అవి కూడా చాలా అనిపించాయి. ఈ మూవీలో మనం ఫ్యామిలీతో పాటు కూర్చొని చూడడానికి ఇబ్బంది పడేలాంటి సీన్స్ కొన్నున్నప్పటికీ, ఆ సీన్స్ వస్తున్నప్పుడు అక్కడున్న సీన్ కన్నా ఈ తర్వాత ఏమవుతదిరా అన్న క్యూరియాసిటీ ఎక్కువ బిల్డ్ అయిందండి. మూవీలో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా పెర్ఫార్మ్ చేశారనే చెప్పొచ్చు. అన్ని క్యారెక్టర్స్‌లో కల్లా స్పెషల్‌గా షైన్ అయ్యేది మాత్రం నరేష్ గారు అండ్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి. నిజంగా ఆ అమ్మాయి ఏమన్నా యాక్ట్ చేసిందా అండి? ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సెకండ్ హాఫ్ సగం వరకు కూడా ఏంట్రా ఈ అమ్మాయి? ఏంట్రా ఇంత ఇరిటేషన్ తెప్పిస్తుంది అని చిరాకు పుట్టిస్తది. సెకండ్ హాఫ్ సగం నుంచి మూవీ ఎండ్ అయినప్పటికి ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద మనకు సింపతి క్రియేట్ అవుతదండి. నాకు నిజంగా ఒక మూవీ చూస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ మీద ఇన్ని ఎమోషన్స్ క్రియేట్ అవుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా ఆ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన యాక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతైతే ఉందో, అలానే డైరెక్టర్ గారు క్రియేట్ చేసిన సిట్యుయేషన్స్ కూడా అంతే ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉన్నాయనే చెప్పొచ్చండి. ఇంకా టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ విషయానికొస్తే అండి, సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ డిజైనింగ్ గాని అన్నీ కూడా యావరేజ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయనే చెప్పాలండి. విజయ్ బుల్గనిన్ గారి దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసాం. ఆయనైతే మాత్రం డిసప్పాయింట్ చేశారు ఆయన మ్యూజిక్‌తో. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే అండి, ఆయన తీసుకున్న పాయింట్ ఎంతైతే ఇంపాక్ట్‌ఫుల్ పాయింటో దాన్ని అంతే ఇంపాక్ట్‌ఫుల్‌గా ఆన్ స్క్రీన్‌లో డెలివర్ చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చండి. ఆయన స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ ఓవరాల్ మూవీ ఇచ్చిన ఇంపాక్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ హై అండి. ఓవరాల్‌గా నా విషయానికొస్తే అండి, ఈ మూవీ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. స్పెషల్‌గా ఈ జనరేషన్ పిల్లలకైతే మాత్రం ఈ మూవీ చాలా అవసరం. అదండి 'బ్యూటీ' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.